మేమే తీసుకుంటాం. మీరు ఎవరు ముట్టుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఆడోళ్ళు ముట్టుకుంటారు, ఎవరు ముట్టుకోరు. తీసుకొచ్చి వచ్చి ప్రొటెక్ట్ చేద్దాం. మీరు సపోర్ట్ వచ్చి మాట్లాడితేనే ఈయనే మాట్లాడాలి. పర్వాలేదు. పోలీస్ వాళ్ళు కూడా సార్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ గౌడ్ సార్ ఏంటి గౌడ్ ఏడైనా గౌడ్ సార్ ఆయన మీద ఉన్నాడు. ఆ గౌడ్ సార్ ఏ ప్రాబ్లము సిటిజన్కి అయింది కదా, వాళ్ళు బ్రైబ్ ఇస్తే వాళ్ళ దగ్గరికి పోతారా? సార్ మీరు ఇచ్చారో లేదో మీకు తెలియదు, మీరు ఈ లొకాలిటీ ఏమో తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, అన్యాయం జరిగితే మాత్రం మీ పేర్లు కూడా రాస్తా. అన్యాయం జరిగితే మాత్రం మీ పేర్లు కూడా రాస్తా. సరే మీ ప్రకారంగా మీరు పోతారు కదా, మా ప్రకారంగా మేము పోతున్నాం. ఇది జరిగింది. మనకు పోలీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు న్యాయం చేస్తారని చెప్తున్నారు. పిలుస్తున్నారంట. లాప్రోస్కోప్ అని చెప్పేసి సరే అని మార్నింగ్ అడ్మిట్ అయింది. నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను, మాకు ఇట్లా బ్లడ్ కావాలి అని అంటే ఎందుకు బ్లడ్ అవసరం ఉంటుంది? లాప్రోస్కోప్కి చాలా మందిని వచ్చిండ్రు, అందరు చేసుకున్నారు, మరి మనకెందుకు ఇట్లయిందని నేను డాక్టర్ని కూడా అడిగిన. మేడం మీరు ఇంతమంది చేసి నాకెందుకు అన్యాయం చేస్తారు, ఏదో ఒకటి కుట్లా చెప్పండి అని అంటే ఏం లేదు మేడం, బ్లడ్ లీక్ అవుతుంది, అది స్టాప్ చేస్తున్నాం, అది పంచర్ అయింది, దాన్ని కవర్ చేస్తున్నాం, అది ఇంకా బ్లడ్ కావాలంటే బ్లడ్ ఎంతనన్నా కానివ్వండి మేము చేస్తాం. మాకు మా పాప కావాలి. కాచిగూడ నుంచి వచ్చినాం ఇక్కడికి పిల్లలు. సరే అని క్లియర్గా చెప్పాలి కదా, క్లియర్గా కూడా చెప్పలేదు. ఇట్లా ప్రాబ్లం ఉంది, లాస్ట్ మూమెంట్లో వచ్చి సిపిఆర్ చేస్తున్నాము, తీసుకోలేకపోతుంది. ఆమె ఉందా లేదా చెప్పమన్నా, వీఆర్ స్టిల్ ట్రయింగ్ అన్నారు. అప్పుడు నాకు అయిపోయింది, పోయింది. ఇక మావాడు అప్పుడు మా మామతో మాట్లాడిపించాడు. అప్పుడు మాట్లాడిపిస్తే అప్పుడు నీకు చెప్పినారా, అప్పుడు డిక్లేర్ చేసి ఒక్క నిమిషం ఇంకొకటి ఏమంటున్నా. అప్పుడు కూడా నేను ఒకటే మాట అన్నా, మేడం అన్నారు కదా నాకు నా బాడీ చూసినారు, నేను తీసుకొని వెళ్ళిపోతా సైలెంట్గా ఇంటికి వచ్చేసాను. చాలా కేర్ చేసుకుంటున్నాను, అంతా ఓకే ఓకే పేషెంట్స్. నా భార్య ఉంది కదా లోపల, నా బాధ నాకు తెలుస్తుంది. నా భార్యకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్స్ అట్లా అని చెప్పి గమ్మున్నా ఉన్నా. అప్పటికి నేను పైన ఉంటే ఏమన్నా నేను ఏమన్నా తప్పు మాట్లాడతానేమో అని చెప్పి కిందికి వచ్చిన. మా అమ్మకి చెప్పినా, మా చిన్నికి చెప్పినా, అందరికి చెప్పినా ఏమని, అని నేను కింద ఉంటానే మళ్ళీ నేను ఏమైనా ఉంటే తప్పుగా మాట్లాడతా. మళ్ళీ మా అమ్మకు చిన్ని కూడా ఫోన్ చేసిన, ఏమని అదే మీరు కనుక్కోండి డాక్టర్ని, నేను కనుక్కుంటే మళ్ళీ నేను ఏమైనా అడిగితే గిడితే తప్పు అవుతుంది, మీరు మాట్లాడండి అన్న. వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళకు కూడా అట్నే చెప్పినారు. వాళ్ళ ఫైసైడ్ అని లేదంటే ఏం చేస్తారు, ఆ చెలో లేదన్న దాన్ని కూడా గమ్మునున్నా. కిందికి వచ్చిన అప్పటికి ఏం రెస్పాన్స్ లేదు, సైలెంట్గా ఉన్నారు కానీ వెళ్ళిపోయినారు. ఇదేంటి అది ఏంటి, ఒక అరగంటలో అయిపోయి ఆపరేషన్. అది మీరు దానికి మీరు చేసిన లాప్రోస్కోపిక్ తప్పయింది, ఆ మొత్తం తప్పు జరిగింది. ఆ తప్పుని తప్పించుకోవడానికి ఏం చేసినారు, 3 గంటలు వేస్ట్ చేసి వాళ్ళ దగ్గర ప్రిపేర్గా లేరు. వాళ్ళు ఆపరేషన్కి ఏమి వాళ్ళు దాంట్లో 8 యూనిట్లు తెప్పించుకున్నారు. అది ఎక్కడో 9 o'clock 10 o'clock అయిపోయినట్టుంది, ఆ కంట్రోల్ చేయలేరు వాళ్ళు. మీరు ఆ ఆపరేషన్ థియేటర్ చూస్తే తెలుస్తుంది సార్ ఆ సిచ్యువేషన్. మీరు మార్నింగే సార్, మార్నింగ్ 8 o'clock అడ్మిట్ అయింది. నిన్ననే నైట్ ఏదంటే పొద్దున మరి టైంకి ఉండాలని చెప్పి రావడమే, వేరే ఏమీ లేదు. షీఈ్ వెరీ హెల్దీ. మేము ఒక
ప్రెగ్నెన్సీ కోసం వచ్చిన దానికి అనవసరంగా బాడీ ఇచ్చినట్టు ఉంది మాకు. ఇంత అన్యాయం ఏడలేదు. మాది ఏంటంటే సార్, ఆమె చేసిన నిర్లక్ష్యము ప్లస్ ఆమె చేసిన తప్పు ఆమె ఒప్పుకొని ఆమె కరెక్ట్గా చెప్తే అది కరెక్ట్. మాకు రిటర్న్ కన్సెంట్ కావాలి. ఎస్ నాతో తప్పు జరిగింది, నేను లాప్రోస్కోపీ బాగా చేయలేను, నా వల్ల బ్లడ్ దాన్ని వేరే అది ఇంజూరీ అయ్యి బ్లడ్ లాస్ అయిపోయి దానివల్ల చనిపోయాను. డాక్టర్ పేరు గీతాంజలి. అది మావాడు చూసిండు సార్. ఎంత ఘోరం అంటే కట్ చేసి రోజు సార్ కనీసం స్టిచ్ కూడా వేయలేదు సార్. ఆమె తప్పు చేసిందని వెళ్ళిపోయిందేమో కానీ ఇంకా వేరే డ్యూటీ డాక్టర్ నా డ్యూటీనా బాబు అని వేయొచ్చు కదా, స్టిచ్ చేయొచ్చు కదా. ఇంత అన్యాయమా సార్ ఇది?